హాయ్ అండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నా. దానికోసమని ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టొమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇంకా నా దగ్గర బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉన్నాయో అవైతే తీసుకున్నా. బగారా ఆకు, ఇలాచి, చెక్క, లవంగాలు అలా. పన్నీర్ తెచ్చి ఒక 4-5 డేస్ అలా అయింది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీయగానే నేను కాసేపు వెయిట్ చేయాలి కదా, అలా చేయకుండా ఏం చేశాను అంటే కొద్దిసేపటికే కట్ చేసేసరికి అదంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం పన్నీర్ ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి మంచిగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం ఫ్రై చేసి, ఇది నేను ముందే ప్రిపేర్ చేసుకున్న కర్డ్ మసాలా 2 స్పూన్స్ కర్డ్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నా. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు అయితే మిక్సీ వేసేసుకొని ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. అది కూడా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీకి సరిపడైతే వాటర్ వేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలు అనేది వేసి, పన్నీర్ని కూడా ఎక్కువ ఉడకబెట్టద్దు, బాగా గట్టిగా అయిపోద్ది. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం అడుగు అంటింది, ఎలా ఉంటుందో అనుకున్న. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.